యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మట్లాది వారపు శుభాకాంక్షలు. పామ్ సండే విచెస్ మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క మట్లాదివారం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు ఈ పామ్స్ అంటే ఏంటి, ఈ యొక్క మట్టలు అంటే ఏంటి, ఇది ఆచారమా లేకపోతే ఆత్మీయత అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం ధ్యానించుకున్నట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనంలో చాలా అద్భుతమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? చూడండి, సియోను నివాసులారా బహుగా సంతోషించడి. ఎందుకని సంతోషించాలి? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా సంతోషించడి, నీ రాజు నీతిపరుడును రక్షకుడును, హల్లెలూయా, రక్షణ గలవాడును దీనుడును. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. యెషయా 9:6లో యెషయా కూడా కొన్ని క్వాలిటీ చెప్తూ ఉన్నాడు. ఏలైనగా మనకు కుమారుడు పుట్టాడా? లేదు, కానీ పుట్టేశాడని చెప్పి కొన్ని క్వాలిటీ చెప్తున్నాడు. గమనించాలి. ప్రవచనం చెప్తూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, రాజ్యభారమైన భుజం మీద ఉంటుంది, ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కానీ అక్కడ ఎవరు లేరు, పుట్టలేదు, కానీ అది ప్రవచనం నెరవేర్చబడింది. అలాగే ఇక్కడ జకర్యా కూడా ఒక ప్రవచనాన్ని మరి పాత నిబంధనలో చెప్తూ ఉన్నాడు. ఏంటంట? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి. ఎందుకో తెలుసా? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఆయన ప్రవచనం చెప్పాడు. వస్తున్నాడు అన్నాడు, ఎప్పుడూ చెప్పలేదు ఆయన. కానీ కొన్ని వందల సంవత్సరాలు పట్టింది ఇవన్నీ జరగటానికి. గమనించాలి. ఇది ప్రవచనం. ఈ ప్రవచనాన్ని అందరూ చెప్పారు, కానీ మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను గారు మాత్రం రిపీట్ చేశాడు దాన్ని. ఎలాగా అని చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము. గమనించాలి. అందరూ చెప్పారు, కానీ ఇక్కడ యోహాను గారు మాత్రం ఈ యొక్క ప్రవచనాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఉన్న ప్రవచనాన్ని రాసేసి అని వ్రాయబడిన ప్రకారం అన్నాడు. మత్తయి, మార్కు, లూకా వీళ్ళంతా కూడా చెప్పారు, కానీ ఈ యొక్క ప్రవచనాన్ని ఉన్నట్టుగా చెప్పి దాన్ని రిపీట్ చేసినటువంటి వాడు యోహాను గారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను గారు మాత్రమే ఈ యొక్క ప్రవచనాన్ని మరలా రాశాడు. పాత నిబంధనలో ఉన్నట్టుగా తీసుకుని వచ్చి ఇక్కడ రాసి అలా వ్రాయబడిన ప్రకారముగా అన్ని చాలా స్పష్టమైనటువంటి క్లారిటీని ఇస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. సరే, మీకు అర్థమైంది కదా. ఇది ఇక్కడ నెరవేర్చబడుతున్నటువంటిది ఎక్కడదంటే, అలనాడు జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ప్రకారముగా. హల్లెలూయా, అర్థమైంది కదా. సరే, అసలు ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యతను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఇది వాస్తవం కదా. గాడిద పిల్ల మీద రావడం ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు ఇక్కడ ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు జరిగిందంటే
యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడతారు. గమనించాలి. ఇప్పుడు ఈరోజు ఆదివారం కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, అంటే శుక్రవారం సిలువ వేయబడతాడు అని యేసయ్యకి తెలుసు. సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు, చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరంతా కూడా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు అంటే ఇప్పుడు అంటే మనకు తెలిసింది, కానీ అప్పుడు ఇంకా 5 రోజుల్లోనే సిలువ వేస్తారు యేసు ప్రభువారు అని ఆ సందర్భంలో శుక్రవారం సిలువ వేస్తారనగా ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఒక కంచరగాడిదను ఎక్కి మరి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఒక కంచరగాడిదని ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు. ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆ కంచరగాడిదని ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించాడో, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏం చేశారంట, హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేశారనమాట. ఇది జరిగినటువంటిది. ఈవెన్ మూవీస్లో, కరుణామయుడు మూవీ కానీ కొన్ని మూవీస్లో మనం ఈ సత్యాన్ని అంతా కూడా ఇప్పుడు కూడా కళ్ళ కట్టినట్టుగా చూడగలుగుతాం. ఇది జరిగినటువంటిది. వాళ్ళు అలాగా కేకలు వేశారు. వీళ్ళు గమనించాలి. హోసన్న అనగా అర్థం ఏంటంటే జయము అని అర్థం. వింటున్నారా? హోసన్న అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే జయం అన్నమాట. ఇక్కడ గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఒక వేడుక జరుగుతూ ఉంది. ఈ యొక్క వేడుకకు ఒక చరిత్ర ఉంది. గమనించాలి. అక్కడ ఒక వేడుక, ఒక పండగ, ఒక అద్భుతం జరుగుతూ ఉంది. దానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను కొంచెం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే హీబ్రూలో హోసన్న అనేటువంటి దాన్ని హోసియానా అంటారనమాట. ఏమంటారు? హోషియానా. అంటే అర్థం ఏంటంటే హోసన్న అంటే, హోషియానా అంటే అర్థం ఏంటంటే దయచేసి రక్షింపుము. రాసుకుంటే మంచిది. రేపన్న రోజున మీ పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు, మీ ఇరుగు పొరుగు వారికి ఎవరికన్నా, లేకపోతే దేవుడు మీకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు ఈ సత్యాలు అనేక మందికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. హోసన్న అంటే హీబ్రూలో హోషియానా. హోషియానా అంటే రక్షింపుము, దయచేసి రక్షించుము అనేటువంటి అర్థం వస్తుంది. లేదా అభివృద్ధి పరచుము, మమ్మల్ని అభివృద్ధి చెందించు, మమ్మల్ని అభివృద్ధి పరచు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిస్సహాయ స్థితిలో ఉండి ప్రార్థించడాన్నే హోసన్న అంటారనమాట. గమనించారా? నిస్సహాయ స్థితిలో ఉన్నాం మేము, మమ్మల్ని రక్షించు, దయచేసి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అభివృద్ధిపరచు, మమ్మల్ని బాగు చేయి అని చెప్పి ఆ నిస్సహాయ స్థితిలో ఉండి ప్రార్థించడాన్నే హోసన్న అంటారు. ఎందుకు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని చూసినట్లయితే, వీళ్ళు ఈ యొక్క ప్రజలు అంతా కూడా ఆ యొక్క రోమా ప్రభుత్వపు అధికారులు, లేకపోతే ఆ ప్రభుత్వం కింద చాలా భయంకరమైన పరిపాలన కింద ఉంటూ, మరి విపరీతమైనటువంటి అలనాడు ఎలాగైతే వాళ్ళు ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజల బానిసత్వాన్ని, బంధకాలను అనుభవించి విసిగి వేసారిపోయి అటువంటి పరిస్థితులు ఇక్కడ వీళ్ళు ఉన్నారు. కాబట్టి మనల్ని విడిపించేటువంటి వాడు, యూదులు అనుకున్నారు, మమ్మల్ని విడిపించేటువంటి వాడు ఒక ఆయన వస్తాడు, యూదుల రాజు వస్తాడు, హల్లెలూయా, మాకు విడుదల ఇస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన దావీదు వంశంలోంచే వస్తాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళంతా కూడా. చాలా జాగ్రత్తగా విన్నారు. సరే, ఇక్కడ హోసన్న పదాన్నే ఆనాడు మరి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి దావీదు కుమారుడా రక్షించుము అని చెప్పి వేడుకున్నారు. సరే, అనేక మంది ఉన్నారు కదా, మరి ఈ యొక్క హోసన్న అనేటువంటి పదాన్నే ఆనాడు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు ఉద్దేశించారు? దావీదు కుమారుడా రక్షించు అని చెప్పి ఎందుకని వేడుకున్నారు అని మనం చూసినట్లయితే, ఇలాగ హోసన్న అనేటువంటి పదాన్ని చూసినట్లయితే ఈ కేకలు ఏమంటారు తెలుసా? జయధ్వని అని చెప్పి ఆలనాడు విశ్వసించారు. జయధ్వని, ఇది విజయంతో కూడినటువంటిదని, హోసన్న అని చెప్పి ఎంతో అద్భుతంగా గట్టిగా వాళ్ళ మరి చక్కగా ఒక జయధ్వనితోటి వాళ్ళంతా పిలవటం జరిగిందనమాట. సరే,
వీళ్ళు ఎలా కేకలు వేశారు అని మనం చూసినట్లయితే ఏదో వాళ్ళకి అనిపించేసింది చేశారా అని కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి కేకలు వేశారంట వాళ్ళు. చూసారా, ఇందులో కూడా ధర్మశాస్త్రం ఉన్నదంట. హోసన్న అని చెప్పి వాళ్ళు అలా అరవటంలో కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే కేకలు వేశారన్నమాట. ధర్మశాస్త్రాన్ని అనుసరించి మరి హోసన్న అని ఎప్పుడు కేకలు వేశారు? ఇది కొత్త నిబంధనలో యేసుప్రభువు వచ్చినప్పుడు కేకలు వేసింది వేరు, కానీ మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి కూడా గత కాలంలో కూడా ఇలాగ హోసన్న అని కేకలు వేశారంట. ఇప్పుడే కాదు, కొత్త కాదు ఇది. ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రాన్ని అనుసరించి అప్పట్లో కూడా హోసన్న అనేటువంటి నినాదం వినపడేది. ఇప్పుడు కొత్త కాదు ఇది. అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎందుకని హోసన్న అన్నారు వింటున్నారా? మరి అప్పుడు ఏ ఉద్దేశంతో హోసన్న అన్నారు అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. పర్ణశాలల పండుగ అనేటువంటిది ఉండేది మనకు. అప్పుడు మీకు అర్థమై ఉంటుంది, పాత నిబంధనలో పర్ణశాలల పండుగ అనేటువంటిది బాగా మరి ఆ పర్ణశాలల పండుగలో బాగా ఈ యొక్క హోసన్న అనేటువంటి పదాన్ని బాగా వాడేవారు. సరే, పర్ణశాలల పండుగ ఏడు రోజులు ఉండేది. 7 రోజుల పండుగ జరిగేటువంటిది అనమాట. 7వ రోజు చివరి రోజు అనమాట. ఈ పర్ణశాలల పండుగ 7 రోజులు అయిపోవచ్చింది కాబట్టి 7వ రోజు ఏం చేసేవారంటే ఈ యొక్క అనగా చివరి రోజు యాజకులు ఏం చేసేవారంటే ఆ బలిపీఠం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేటువంటి వారు, అంటే తిరిగేటువంటి వారు. వింటున్నారా? పర్ణశాలల పండుగ 7 రోజులు జరిగేది. చివరి రోజు అయినటువంటి 7వ రోజున యాజకులు ఏం చేసేవారంటే ఈ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి వారు, తిరిగేటువంటి వారు అనమాట. అలా తిరిగేటువంటి సమయంలో జాగ్రత్తగా గమనించాలి. ఏం జరిగేదంటే 7 సార్లు హోసన్న హోసన్న అని పలికేటువంటి వారంట. అర్థమైందా? ఈ యొక్క యాజకులు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సమయంలో 7 సార్లు హోసన్న హోసన్న అని చెప్పి పలికేటువంటి వారంట. యాజకులు పాడుతూ ఉంటే మరి ఇక్కడ మిగిలినటువంటి భక్తులు చెట్లు కొమ్మలు తెచ్చి బిగ్గరగా ఈ పదాన్ని మరి అరుస్తూ ప్రార్థించేవారంట. విన్నారా? యాజకులు పాడుతూ ఉండేటువంటి వారు ఈ అంటే అందరూ లోపలికి ప్రవేశించేటువంటి కాదు కదా, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇట్లా ఉండేటువంటివి. యాజకులేమో ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతూ 7 సార్లు హోసన్న హోసన్న అన్నట్టుంటే ఈ మిగిలినటువంటి ప్రజలంతా కూడా ఏం చేసేవారు, భక్తులంతా కూడాను చెట్లు కొమ్మలు తెచ్చి ఆ చెట్లు కొమ్మలు ఏం చేసేవారు అంటే చేత్తో పట్టుకునేలాగా బిగ్గరగా హోసన్న హోసన్న అని చెప్పేసి ఈ పదాన్ని బాగా అరుస్తూ వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారంట. ఇది ధర్మశాస్త్రం ప్రకారం ఆ రోజుల్లో పాత నిబంధనలో జరిగినటువంటిది ఇదంతా కూడా అనమాట. ఇది చరిత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత కాదు. ఈ చరిత్ర ఎప్పుడుదంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే బాగా ముందు జరిగినటువంటిది. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఇదంతా కూడా జరిగింది. యేసుప్రభువు వచ్చాకే ఈ మట్లాదివారం లేకపోతే ఈ పామ్ సండే లేకపోతే ఇది జరిగిందని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే ఎప్పుడో గతంలోనే ఇదంతా కూడా జరిగింది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఈ విధంగా జరిగింది. ఇది సత్యం అన్నమాట. సరే, ఇక్కడ కాలక్రమేణా మీరు గమనించినట్లయితే ఈ యొక్క చెట్లు కొమ్మలనే ఏమని పేరు పెట్టారు? అప్పటి వరకు చెట్లు కొమ్మలు పట్టుకునేటువంటి వారు, వాళ్ళకి ఏది దొరుకుతుంది పట్టుకుని హోసన్న హోసన్న అనేటువంటి వారు. కానీ ఎప్పుడైతే ఇది హోసన్న హోసన్న అంటే ఈ కొమ్మలు పట్టుకుని అంటున్నారో వాళ్ళు ఏం చేశారో తెలిసే తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ యొక్క ప్రియులరా ఈ కొమ్మలు ఉన్నాయి కదా హోసన్న అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ కొమ్మల్ని హోసన్న కొమ్మలు అంట మొదలుపెట్టారు. అర్థమైందా? ఫస్ట్ ఏమో కొమ్మలు పట్టుకుని హోసన్న 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 అనేవారు. తర్వాత ఏమైంది, హోసన్న పదాన్ని పట్టుకొచ్చి కొమ్మలకి యాడ్ చేసి హోసన్న కొమ్మలు అంటాం, అలాగ అనడం మొదలుపెట్టారంట. కాబట్టి ఇక్కడ ఎటువంటి వారైనా సరే మరి ఎటువంటి సమస్యతో వచ్చినా, ఎటువంటి రోగంతో వచ్చినా, ఎటువంటి వ్యాధితో వచ్చినా, ఎటువంటి బలహీనతతో వచ్చినా సరే ఎవరైతే ఈ యొక్క హోసన్న కొమ్మలు పట్టుకుని ఆ యాజకుడు తిరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు కూడా హోసన్న హోసన్న అని గట్టిగా పలుకుతూ ఉంటారో వాళ్ళకి విడుదల పొందుతారు అని వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. ఖచ్చితంగా అలా జరుగుతుండేటువంటిది అనమాట. సరే,
విడుదల పొందుతారని చెప్పి వాళ్ళు పాడేటువంటి వారు అలా గట్టిగానే అనమాట ఆ రోజుల్లో పాత నిబంధనలో. యేసయ్యను ఎందుకని మరి ఆహ్వానించారు వాళ్ళంతా కూడా. ఈ పాత నిబంధనలో ఇలా జరుగుతున్నటువంటి సిస్టమ్ అంతా కూడా జరుగుతూనే ఉంది. యేసుప్రభువు వచ్చేంత వరకు అప్పట్లో ప్రారంభించబడి యేసుప్రభువు వరకు సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ హోసన్నా కొమ్మలతోటి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకని ఆహ్వానించారు వాళ్ళు అని మనం చూసినట్లయితే, ఈ ప్రజలందరూ కూడా ఒక నాయకుడు, రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రజలంతా కూడా మాకు ఒక నాయకుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి, ఒక విమోచకుడు కావాలి, మమ్మల్ని విడిపించేటువంటి, మమ్మల్ని పరిపాలించేటువంటి, మాకు మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి రాజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక సూచన అయితే ఉంది. ఏంటంట? దావీదు వంశంలోనే మెస్సయ్య వస్తాడు, ప్రజలు గమనించాలి అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈ మెస్సయ్య, ఈ రక్షకుడు ఎక్కడి నుంచి వస్తాడు? దావీదు వంశం నుంచి వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ అయితే కలిగి ఉన్నారన్నమాట. ఆ మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడంటే, దావీదు కాలం నాటి, దావీదు రోజుల్లో ఎటువంటి పరిపాలన అయితే జరిగిందో, దావీదు ఎటువంటి పరిపాలన, మంచి పరిపాలన ఏదైతే చేశాడో అటువంటి మంచి పరిపాలన అందిస్తాడు అనేటువంటి మరి కలలు కంటున్నటువంటి ప్రజలు ఆ రోజుల్లో వింటున్నారా? దావీదు వంశం నుంచి ఒక మెస్సయ్య వస్తాడు, ఆయనే మన రక్షకుడు, మన విమోచకుడు, దావీదు ఎలాగైతే మంచి పరిపాలన చేశాడో అటువంటి మంచి పరిపాలన మనకు అందిస్తాడు అనేటువంటి నిరీక్షణతోటి కలలు కంటున్నారు ప్రజలంతా కూడా. హల్లెలూయా. ఇటువంటి సమయంలో దావీదు గారి వంశంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కనిపించారు వాళ్ళకి. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకని ఆ మెస్సయ్య అనుకున్నారు అని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలోనే పుట్టాడు, దావీదు వంశం నుంచే వచ్చాడు. అందరి మనుషులా లేడాయన. ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు అనేక అద్భుతాలు చేయడం చూశారు. యేసుక్రీస్తు ప్రభువుని జన సమూహాలు వెంబడించడం చూశారు. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న మంచి పేరుని చూశారు. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే లాజరు చనిపోయాడో, 3 రోజులు అయిపోయిందో, సమాధిలో కుళ్ళు కొంప కొట్టేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. అప్పుడే కొంచెం ముందు లాజరు లేపాడు. ఓ హల్లెలూయా. వింటున్నారా? చనిపోయి కుళ్ళు కొంప కొడుతున్న లాజర్ని సజీవుడిగా లేపాడు. మామూలు మనిషిగా ఉన్నాడు లాజర్, అంతతో మాట్లాడుతున్నాడు. లాజర్ని చూడటానికి వెళ్ళారు. సో ఈ యొక్క సంఘటన వాళ్ళు ఈయనే మెస్సయ్య అనేటువంటి నిశ్చేతకు వచ్చేలా చేసేసింది. ఇంకా నమ్మేస్తారు, ఈయనే మెస్సయ్య, ఈయనే యేసయ్య. వింటున్నారా? ఇంక ఈయనే యేసయ్య అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు, చాలా అద్భుతమైనటువంటి సత్యం ఇదంతా కూడా. ఏ విధంగా వచ్చింది ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరి తిరిగి వచ్చి ఈ యొక్క ప్రపంచాన్ని అంతటికి కూడా శాంతి సమాధానాన్ని అందిస్తాడని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉంటుంటారు ఇప్పటికీ కూడా. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిని ఇలా ఊరేగింపులో మరి ఆహ్వానించడం సర్వసాధారణం. కాబట్టి అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు అత్యంత ప్రజాదరణ పొందాడు కాబట్టి అటువంటి వ్యక్తిని ఆహ్వానించడం సర్వసాధారణం. అయితే మరి పస్కా పండుగ ఎంత గొప్పదో మీరు ఇక్కడ గమనించాలి. యెరూషలేములో పస్కా పండుగ విందును ఆచరించడానికి మరి చూడండి, మనకి కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగ సమయంలోకి ఏం చేస్తాం, మనం అందరం కూడా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఒక చోటకి చేరతారు. వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతుంటారు, అన్ని ఉద్యోగాలు మానేసేసి. ఇక్కడ చూడండి, హైదరాబాదు సంక్రాంతి వచ్చేలకు మొత్తం ఖాళీ అయిపోతుంటుంది, అంతా కూడా వాళ్ళ ఊర్లోకి వెళ్తుంటుంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ అకేషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే యెరూషలేములో ప్రియులారా పండగ విందును ఆచరించడానికి, యెరూషలేములో మరి యొక్క పస్కా పండుగను ఆచరించడానికి, ఆ పస్కా పండుగ ఎంత గొప్పదో చెప్తుందని చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్రైస్తవులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి యెరూషలేముకి వస్తూ ఉంటుంటారంట. ఒక్కరో ఇద్దరు, 100, 1000 కాదు, లక్షల్లో వస్తారంట. అంచనా ప్రకారం ఈ యొక్క యెరూషలేము
పస్కా పండుగకు వచ్చేటువంటి జనం ఎంతమంది అనుకుంటున్నారు? 27 లక్షల మంది అంట. చూసారా ఎంతండి? 27 లక్షల మంది ఆ యొక్క మరి ఆ యొక్క పస్కా పండుగకి, ఆ పస్కా పండుగ విందును ఆచరించడానికి హాజరవుతారని చెప్పి అంచనా అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రవేశం అత్యుత్తమమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి చర్య, సాహసం అన్నమాట. గమనించాలి, 27 లక్షల మంది వచ్చారు ఆల్రెడీ. అటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి ప్రవేశించడం ఒక ధైర్యం, ఒక సాహసం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జకర్యా 9:9లో ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉన్నది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లనికి నీ వద్దకు వచ్చుచున్నాడు. గమనించాలి, రాజు వచ్చుచున్నాడు. ఎవరండి? రాజు వచ్చుచున్నాడు. ప్రవచనం నెరవేర్పు అనమాట. మత్తయి, మార్కు, లూకా రాశారు, కానీ యోహాను మాత్రమే ఏం చేశాడు? ప్రకారము, ఆ ప్రవచనం ప్రకారం అని పాత ప్రవచనాన్ని ఎత్తి చూపించి రాసి, అక్కడున్న ప్రవచనం నెరవేర్పు ప్రకారం ఇది జరుగుతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. సియోను కుమార్ అంటే ఎవరు? యూదా ప్రజలు. హల్లెలూయా. ఈ సియోను కుమార్ అనేటువంటి యూదా ప్రజలు మెస్సియా అనేటువంటి రాజు కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉన్నారు. రాజు అంటే చాలా గొప్పవాడు కదా. రాజు అంటే చాలా గొప్ప. రాజుగారు ఎలాగొస్తారు? ఒక సీఎం గారు వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? కాన్వాయ్ ఉంటుంది, వెనక ముందు చాలా కార్లు ఉంటాయి, అంబులెన్స్, ఇవంతా చాలా హడావుడి ఉంటుంది. అలాగొస్తే ఓ సీఎం గారు వస్తున్నారని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి, ఎంత దూరం ఉన్నా కూడా. ఇక్కడ రాజు అంటే చాలా గొప్పవాడు. మరి ఈ రాజు వస్తున్నాడంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే పెద్ద సింహాసనం వేసుకుని వస్తాడు అని ఊహించారు వాళ్ళు. పెద్ద రథం వేసుకుని, రథాల మీద వస్తాడు, పెద్ద సింహాసనం వేసుకుని వస్తాడు, పెద్ద హట్టహాసంగా వస్తాడు అని వాళ్ళంతా ఊహించారు. గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం అన్నమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలాగ హై లెవెల్లో ఉంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తారుమారు చేశాడు యేసయ్య. ఎందుకనంటే మరి ఆ రోమా చక్రవర్తి యొక్క బానిస సంఖ్యల నుంచి విడిపించేటువంటి రాజు వస్తున్నాడు. ఆ రోమా చక్రవర్తి బానిస సంఖ్యల నుంచి విడిపించాలంటే వచ్చే రాజు ఎంత గొప్పవాడుగా వస్తాడో, ఎంత శక్తిమంతుడిగా వస్తాడో అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎన్ని రథాలు వేసుకొస్తాడో, ఎంత గుర్రాల మీద వస్తాడో, ఈ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ అదేమీ జరగలేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆలోచనలన్నీ కూడా తారుమారు చేశాడు. తారుమారు అయిపోయి ఆ రోజుల్లో ప్రియులరా, ఒక సామాన్యునికి ఉండేటువంటి వాహనం ఏంటంటే గాడిద. ఒక సామాన్యునికి ఉండేటువంటి సామాన్యుని వాహనం సైకిల్ ఎలాగో ఆ రోజుల్లో గాడిద అలాగన్నమాట. యేసయ్యకు సొంతం అంటూ కూడా అక్కడ ఏమీ లేదు. చూడండి, బోటు అద్దెకు తీసుకుంటాడు ఆయన, గాడిద, సమాధి. అలాగని చెప్పి పేదవాడా కాదు, 12 మంది శిష్యుని పోషించేటువంటి వాడు, ఆయనతో 12 మంది ఉండేటువంటి వారు, గొప్ప పరిచర్య చేశాడు. పేదవాడని కాదు, కానీ ఆయనకి సొంతానికంటే ఏమీ పెట్టుకోలేదు. గమనించాలి, సొంత గాడిద లేదు, సొంత దోణి లేదు, సొంత ఇల్లు లేదు, సొంతం అంటూ ఆయన దగ్గర ఏమీ పెట్టుకోలేదు. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో అని కలవరపడుచున్నారు పట్టణమంతా కూడా. గమనించాలి, ఎందుకని? యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయేనో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఎంత బ్లేమ్ చేసినా కూడా, ఎంత తొక్కాలని చూసినా కూడా లోకం ఆయన వెంట పోతుంది, మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయి అని చెప్పి ప్రియులు గమనించాలి. ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవేశం వాళ్ళ యొక్క ఆందోళన చెందారంట. ఈ యోహాను సువార్త 1:12 ప్రకారం మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తనను ఎందరు అంగీకరించారో వారందరికనగా ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 21 మనం చూసినట్లయితే 9 చదివినట్లయితే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా. 9 జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండినటువంటి వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రవేశం సమాధానమిస్తుంది. ఈరోజు యేసయ్య నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ ప్రతి దానిలో ప్రవేశించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆహ్వానించు. హల్లెలూయా. ఆయన వస్తే సమాధానం వస్తుందంటే ఏమొస్తుందండి ఇక్కడ? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక. జయము. యేసయ్య నీ జీవితానికి వచ్చినట్లయితే, యేసయ్య నీ జీవితంలో ఉన్నట్లయితే జయకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. సమాధానం వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గుర్రం మీద రాకుండా గాడిద మీద వస్తున్నాడేంటి? గాడిద ఒక సామాన్యుని వాహనం కదా. గుర్రానికి గాడిదకి అసలు సంబంధం ఏంటి? గుర్రానికి గాడిదకి ఉన్నటువంటి మరి ఆ గుర్తింపు ఏంటి? గుర్రం మీద వస్తే గుర్తింపు ఏంటి? గాడిద మీద వస్తే గుర్తింపు ఏంటి? దేని మీద వస్తే ఏదేంటి? మరి తేడా ఏమైనా ఉన్నదా గుర్రానికి గాడిదకి? ఇటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. ఎస్, ఉన్నది. గుర్రానికి గాడిదకి తేడా లేదా? ఉన్నది. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది, గాడిద చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ గాడిద చాలా అపవిత్రమైనటువంటి జంతువు అన్నమాట. చాలా అపవిత్రమైనటువంటిది. అదేంటి దేవుడు గుర్రం ఎక్కడం మానేసి అపవిత్రమైనటువంటి గాడిదని ఎక్కువ వచ్చాడేంటి అనేటువంటి ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది అనమాట. ఇక్కడ గుర్రం మీద కాకుండా గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువు రావడాన్ని దీనత్వాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా. అలాగే సమాధానకర్త అని చెప్పి సూచిస్తూ ఉందన్నమాట. గుర్రం మీద వస్తే యుద్ధానికి సాదృశ్యం, యుద్ధానికి వచ్చినట్లు. కానీ యేసయ్య యుద్ధానికి రాలేదు, అక్కడ సమాధానానికి సాదృశ్యంగా గాడిద పిల్లనికి వచ్చాడు. అర్థమైంది కదా? గుర్రానికి గాడిదకి, గాడిద మీద వస్తే సమాధానంతో వస్తున్నాడు ఆయన అని అర్థం, గుర్రం మీద వస్తే యుద్ధానికి వస్తున్నాడు అని అర్థం. ఇక్కడ గాడిద చాలా అపవిత్రమైన జంతువు అని మనం గమనించాలి. ఈ గాడిదకి దేవాలయం వైపు వెళ్ళిందంటే, దేవాలయం వైపు కానీ గాడిద వెళ్ళిందంటే అస్సలు ఊరుకోరు. అంటే దేవాలయము కనీసం గడప తొక్కడానికి కూడా గాడిదకు ఏ విధమైనటువంటి అవకాశం లేదనమాట. నిషేధించబడినటువంటిది ఈ గాడిద. అపవిత్రమైన జంతువు. ఆ అపవిత్రమైన జంతువు లిస్టులో ఉంటుంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే. కాబట్టి రాజు గుర్రంపై వస్తే యుద్ధమని అర్థం, గాడిద మీద వస్తే శాంతి అని అర్థం. ఇది గమనించాలి మీరంతా కూడా. యెరూషలేము దేవుని చేత తిరస్కరించబడినటువంటి పట్టణం. యెరూషలేము దేవుని చేత తిరస్కరించబడింది, నిషేధించబడింది. సమాధానం లేనటువంటి పట్టణం అది. సమాధానం లేదు. దేవుని చేత మరి ఆ పట్టణం తిరస్కరించబడింది, సమాధానం లేదు. అటువంటి పట్టణానికి దేవుడు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. అంటే సమాధానం వస్తున్నాడు, సమాధానాన్ని తీసుకొస్తున్నాడు, సమాధానంతో వస్తున్నాడు. హల్లెలూయా. సమాధానం లేని పట్టణానికి సమాధానం కలుగజేయడానికే యేసయ్య వెళ్ళాడు. హల్లెలూయా. సమాధానం లేనటువంటి పట్టణానికి సమాధానం కలుగజేయడానికి యేసయ్య వెళ్ళాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికే మన యేసయ్య వెళ్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 9:10 మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నదంటే, ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతాల వరకు అతడు ఏలును. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రవేశం అధికారాన్ని తెలియజేస్తే, మరి బేతనియాలో లాజరును
యేసును లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపాడు. ఇక్కడ బేతనియాలో యేసు ప్రభువారు లాజరును లేపిన సంగతి మన అందరికీ తెలుసు. 27 లక్షల మంది మరి అక్కడికి వచ్చారు. ఎందుకనంటే లాజర్ లేపాడు కదా, లాజర్ బ్రతికాడు కదా, లాజర్ని చూడటాకని చెప్పేసి. హల్లెలూయా. 27 లక్షల మంది ఈ యొక్క యెరూషలేము వచ్చారంట. ఎందుకని? లాజర్ని లేపాడు కదా ఈయన, చూద్దామని వచ్చారంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 27 లక్షల మంది అక్కడ ఉన్నారంటే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత జన సమూహంతో నిండిపోయి ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఇది విషయం. 27 లక్షల మంది అక్కడికి వచ్చారు, ఆయన ఎదుర్కొనబోయారు. వింటున్నారా? అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయనను వెంట పోయినని చెప్పుకొనిరి. హల్లెలూయా. అర్థమైంది కదా మీకు అందరికీ కూడాను. ఇక్కడ ఏం చేశారంటే ఆయన, అందుచేత ఆయన ఆ సూచక క్రియ, ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. సూచక క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెరకిల్, సూచక క్రియ తెలుగులో, ఇంగ్లీష్లో మెరకిల్స్ అంటారు కదా. ఈ సూచక క్రియ చేశాడంట. ఈ సూచక క్రియని గ్రీక్లో ఏమంటారంటే, గమనించాలి, సూచక క్రియని ఇంగ్లీష్లో మెరకిల్ అంటే, గ్రీక్లో డునామిస్ అంటారనమాట. డునామిస్ అంటే శక్తివంతమైనటువంటి కార్యం అని అర్థం అనమాట. మెరకిల్ని గ్రీకులో డునామిస్ అంటారు. డునామిస్ అంటే ఏంటంటే శక్తివంతమైనటువంటి కార్యం అని అర్థం అనమాట. ఇక్కడ ప్రియులు గమనించాలి, మెరకల్ అనేటువంటి చోట గ్రీకులో డునామిస్ అని వాడబడింది. ఇక్కడ మనకి అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశం ఏంటంటే బూదిగంతల వరకు వారు నాకు సాక్షులైందరు అని చెప్పబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో శక్తి గమనించాలి. ఇక్కడ గ్రీకులో శక్తివంతమైన కార్యం అని ఉంది కదా, డునామిస్ అంటేని. ఇదే పదం డునామిస్ అనే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో శక్తి పొందుకుందరు అని ఉంటుంది కదా, అక్కడ కూడా డునామిస్ అనేటువంటి పదం వాడబడుతుంది అనమాట. అర్థం? ఆ మాటకి ఈ మాటకి. సరే, దీని నుంచి వచ్చినటువంటి పదమే డైనమైట్. డైనమైట్ అంటే తెలుసు కదా, డైనమైట్ చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ప్రభు యొక్క శక్తివంతమైనటువంటి రియల్ పవర్ సూచించడానికి వాడినటువంటి పదం, చాలా అద్భుతం. రియల్ పవర్ సూచించడానికి వాడినటువంటి పదమే డొనామిస్ అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించినట్లయితే, ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క మట్టల ఆదివారం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో మరి పామ్ అనేటువంటి దాన్ని ఒక జాతి అన్నమాట. సో ఈత చెట్టు రావచ్చు, తాటి చెట్టు రావచ్చు, లేకపోతే ఆలివ్ కొమ్మలు రావచ్చు. ఇవన్నీ కూడా మరి ఇందులో వస్తాను. అన్ని రకాల కూడా ఈ జాతికి చెందినటువంటివే ఈ పామ్ సండేకి వాడుతూ ఉంటుంటారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా,
చాలా అద్భుతమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి రాజు వస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఆహ్వానించినట్లయితే ఈ పామ్ సండే రోజు ఇది ఒక ఆచారం అనుకుంటున్నారేమో, ఇది యేసుప్రభు వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటున్నారేమో. పాత నిబంధనలోనే హోసన్న అనేటువంటి పదానికి మమ్మల్ని విడిపించు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, మరి ఆ యాజకుడు ఆ లోపల కరుణాపీఠం ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు, బలిపీఠం చుట్టూ తిరుగుతున్నప్పుడు వీళ్ళు బయట ఉండి ఆ కొమ్మలు పట్టుకుని హోసన్న 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 అని ఎప్పుడైతే పలుకుతున్నారో వారికి స్వస్థతలు, విడుదల, అద్భుతాలు జరిగేటువంటివి. కాబట్టి ఈ రోజున యెరూషలేము అనగా దేవుని చేత మరి ఆ యొక్క తృణీకరించబడినటువంటిది, విస్మరించబడినటువంటి, శాంతి సమాధానం లేనటువంటి పట్టణానికి దేవుడు ఇప్పుడు శాంతి సమాధానం తీసుకుని వస్తున్నాడు. గాడిద అనగా మరి అది అపవిత్రమైనటువంటిది, అటువంటి దాన్నే ఎక్కి దేవుడు వస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలోనికి, అపవిత్రమైన మన జీవితంలోనికి, పనికిరానంటూ మన జీవితంలోనికి మరి అనేక మంది మనల్ని వెలివేశారేమో, అనేక మంది మనల్ని చెదరించుకున్నారేమో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారేమో, అప్పుల సమస్యలతో, పేదరికములతో, మానసిక ఒత్తిడితో, కృంగుదలతో, ఏ బంధకాలతో, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, మీరు తృణీకరించబడిన వ్యక్తులుగా ఉన్నారేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రాజు, మన రాజు, యేసు రాజు, హల్లెలూయా, మన మధ్యకు వస్తూ ఉన్నాడు, మన జీవితాల్లోకి వస్తున్నాడు, సమాధానం తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, వచ్చేసాడు ఆయన. నువ్వు స్వీకరించినట్లయితే నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. హల్లెలూయా, ఆయన మెల్లని స్వరం నువ్వు విని తలుపు తీసినట్లయితే ఆయన నీతో పాటు కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్వీకరిందామా? యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలోకి ఆహ్వానిందామా? యేసుక్రీస్తు ప్రభువును మన జీవితానికి నాయకులుగా చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.